సో ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ త్వరలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరబోతుందని చెప్పారు. దీనిపై మీరేమంటారు? కేటీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వంలో చేయలేని పనులు ఇప్పుడు ఆయన ఏదో చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తా ఉంటే తట్టుకోలేక ఆయన చేసిన విమర్శలకి, ఆయన చేసిన చెడు పనులన్నిటికీ తట్టుకోలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించి బీజేపీకి పోతాడా, ఈ స్కీమ్ ఇస్తలేడు, ఆ స్కీమ్ ఇస్తలేడు అని తను అనడమే కానీ వాళ్ళు చేసిందంటూ ఏం లేదు. వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళే వాళ్ళు దాచుకొని పక్కకు పెట్టేస్తున్నారు కాబట్టి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పి పక్కకు పెట్టినా కానీ కేటీఆర్ గారికి ఇంకా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన విత్ ఇన్ 3 months లోనే ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీనిపై మీరేమంటారు? కంపల్సరీ గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ గ్రహించి వాళ్ళు చేసిన తప్పులేంటి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు 12 సీట్లు కంపల్సరీ గెలుచుకుంటామన్న మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలా కష్టపడి తిరిగాము. జనాలలో టీఆర్ఎస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్ పార్టీకి మేము జనాలలో చూసినాం కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గతం కూడా మంచి పనులు చేసిందని వాళ్ళకి నమ్మకంతో కంపల్సరీ ఎంపీ ఎలక్షన్లలో మేమే గెలుస్తామని